నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం వ్యవహారం వేళ రాజకీయ పార్టీల్ని, ముఖ్యంగా అధికార పార్టీని అతలాకుతలం చేస్తుంది. ఈ సంవత్సర కాలంలో గత వైఎస్ఆర్సీపీ పాలన హయాంలో అక్రమ మద్యం, నకిలీ మద్యం వ్యవహారాల్లో చాలామందిని అరెస్టులు చేసి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. కానీ కూటమిలోనే తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు, తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జే ఈ నకిలీ మద్యం కేసులో ఈ కీలక వ్యక్తి కావడం తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా కూడా అంతర్మదనం నడుస్తుందని కూడా మనకున్న సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుకూల మీడియా, అనుకూల మీడియా మన ఆంధ్రజ్యోతిలో ఎప్పుడు ఎలాంటి కథనాలు రాస్తారో, గవర్నమెంట్కి అనుకూలంగా ఒకసారి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒకసారి, రకరకాలు వాళ్ళ టార్గెట్ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ ఆంధ్రజ్యోతికి టార్గెట్ అనేది ఆంధ్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా వైఎస్ఆర్సీపీలో ఏ స్థాయి నాయకుడైనా తప్పు చేస్తే అతను అరెస్ట్ చేసే వరకు టీడీపీ అనుకూల మీడియా బ్యానర్ ఐటెంలు పెట్టి పబ్బం గడుపుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. కానీ మరి ఈ నకిలీ మద్యం కేసులో కీలక వ్యక్తిగా తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి, అనుచరుడు జనార్దన్ రావు అని చెప్పి చాలా స్పష్టమైన ఆధారాలు లభించిన తర్వాత తెలుగుదేశం పార్టీ కేవలం సస్పెన్స్తోనే చేతులు దులుపుకుంటే అదే పెద్ద ఘనతగా ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంలో పెద్ద ఐటెం రాశారు. వేళ మరి మిగిలిన పార్టీ వాళ్ళు చేస్తే వాళ్ళు అరెస్ట్ అవ్వాలి, వాళ్ళు జైలుకి వెళ్ళాలి అనేది టీడీపీ అనుకూల మీడియా ఒక ప్రత్యేక ఫోకస్ పెడతారు. తప్పు ఎవరిదైనా ఒకటే కదా, మీడియాలో ఎవరేం చేసినా సమాజానికి, ప్రజాస్వామ్యంలో మీడియా కొన్న అనుకూల వైఖరి ఏదైతే ఉందో, లేదంటే స్వేచ్ఛ ఏదైతే ఉందో, తప్పు ఎవరు చేస్తే వాళ్ళని శిక్షించమనే కదా సమాజం కోరేది, చట్టాలు కోరేది. మరి వేళ ఎవరో అంటే వైఎస్ఆర్సీపీలో తప్పులు చేస్తే వాళ్ళందరూ అరెస్టులు అవ్వాలి, జైల్లో ఉండాలి, లేదా వాళ్ళ మీద కేసు కట్టకపోతే కేసు కట్టేదాకా అనుకూల మీడియాలో రకరకాల కథనాలు పొంకాలుగా వస్తుంటాయి. కానీ ఈ నకిలీ మద్యం వ్యవహారంలో మరి తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తే ఈ మూల విరాట్ అవటం వల్ల మరి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? చట్టం ఎవరికి చుట్టం చేసుకున్నారు అంటే అధికార పార్టీకి అయితే చుట్టాలుగా ఉంటాయి చట్టాలు, ప్రతిపక్ష పార్టీకి అయితే చట్టాలుగా ఉంటాయి అనేది మరి టీడీపీ అనుకూల మీడియా చెప్పకనే చెబుతుంది. ఇవాళ కథనాలని కూడా అవే కథనాలు రాశాడు. ఎందుకు ఈ జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు పైన కేసులు కట్టి అరెస్ట్ చేయాలని చెప్పి ఎందుకు టీడీపీ అనుకూల మీడియా డిమాండ్ చేయడం లేదు, కథనాలు రాయటం లేదు? చట్టం ఎవరికైనా ఒకటే కానీ చెప్పాలి కదా. అది చెప్పకుండా ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే చట్టాలు అలాగా అమలు చేయండి, టీడీపీ వాళ్ళు చేస్తే చుట్టాలుగా చట్టాలను అమలు చేయండి అని ఒక అడ్వైజ్ చేయడం అంటే ఎక్కడికి వెళ్తున్నారు? మరి ఈ కథనాలు ఏంటి? ఒకరికొక రూలు, వేరెవరికి ఒక రూల్ అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మరి మీరు చెప్పేది ప్రజలు నమ్మాలి కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా రాజకీయ పార్టీలు విశ్లేషిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ నకిలీ మద్యం కేసులో ఎవరైతే అన్నమయ్య జిల్లా తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి ఉన్నాడో అతని అనుచరుడిపైన కేసులు కట్టాలి, చట్టాన్ని అమలు చేయాలనేది నిష్పక్షపాతంగా మరి ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రతి ప్రజాప్రతినిధి చట్టానికి అనుగుణంగా, రాజ్యాంగానికి అనుగుణంగా, రాజ్యాంగ విలువలను కాపాడతానని చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి మరి చట్టాలని అమలు చేయాల్సిన పాలక వర్గాలు ఎందుకు ఈ విధమైన వివక్షత చూపించే పరిస్థితి నడుస్తుందనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. మరి ఇప్పటికైనా మరి జరిగింది ఘటన అన్నమయ్య జిల్లా తంబలపల్లి కీలక వ్యక్తులు.
కానీ దాని తాలూకా అనుచర గణం అంతా కూడా విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం, అదేవిధంగా తెనాలి, కృష్ణా జిల్లాని చుట్టుముట్టున్నాయి. మరి వీళ్ళపైన కేసులు కట్టారు, అసలు సూత్రధారులపైన కేసులు కట్టలేదు. టీడీపీ వాళ్ళని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. ఇదేనా చర్య అంటే? మరి మిగిలిన వాళ్ళు కూడా ఆ విధంగా వాళ్ళ పార్టీ ఒకళ్ళు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలా, లేదా వాళ్ళ పార్టీ ఏదన్నా నిర్ణయం తీసుకుంటే దాన్ని స్వాగతించాల్సింది పోయి అవతలేపు పార్టీ వాళ్ళైతే అరెస్టులు చేయాలి, జైలుకి వెళ్ళే వరకు కథనాలు పొంకాలుగా రాస్తూనే ఉంటారు టీడీపీ అనుకూల మీడియా. మరి దీనిపైన మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియరు, పెద్ద మనిషి, చట్టాల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తి. గతంలో అలా ఆయనకి ఒక మంచి పేరు ఉంది. ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు సీఎంగా చేసినప్పుడు ఈసారి ఎందుకనో కాస్త ఉదాసీన వైఖరి. ప్రత్యర్థి పార్టీ అంటే ఎక్కడో పక్కన ఒక విధమైన భయం కలిగేలా, ఏమాత్రం కొరడా జులిపించినా వైఎస్ఆర్సీపీకి ఎక్కడైనా ప్రయోజనం చేకూరుతుందేమో అని ఒక అనుమానం వెంటాడుతున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కనిపిస్తున్నట్టుగానే ఉంది. వీళ్ళ ఎవరిని అనలేకపోతున్నారు, ఏ చిన్న స్థాయి అధికారిని అనలేకపోతున్నాడు. ఒక రాజకీయ నాయకుడు అంటే ఆ పార్టీ సంబంధించిన ఏ వ్యక్తి పైన కూడా చర్య తీసుకోవడానికి సాహసం చేయని పరిస్థితి. సస్పెన్షన్ అంటారా, కామన్గా ఏదో సస్పెండ్ చేయకపోతే మరి రాజకీయ పరంగా టీడీపీ పైన దుమారం రేగుతుందనే ఉద్దేశంతోనే సస్పెన్షన్కి చేసి దాన్ని అంతవరకు గప్చిప్ గమ్మార్ బుడ్ అనే సామెత ఎలాగుందో అది అలా క్లోజ్ చేయాలని చెప్పి ఆలోచనకు వచ్చారు. కానీ సస్పెన్షన్ ఒక 6 నెలలు పోయిన తర్వాత అతని క్రమశిక్షణా చర్యలు బాగున్నాయి కాబట్టి, అతను పద్ధతిగా ఉన్నాడు కాబట్టి, నకిలీ మద్యం వ్యాపారాన్ని జోలికి వెళ్ళట్లేదు కాబట్టి మళ్ళీ పార్టీలో తీసుకుంటారు. జరిగేది అన్ని రాజకీయ పార్టీలు అదే పని చేస్తాయి. మరి ఇప్పటికైనా ఈ నకిలీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మచ్చ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా పార్టీ ఏదైనా, వైఎస్ఆర్సీపీ అంటే ఖచ్చితంగా అరెస్టుల వరకు వెళ్తారు, జైలు వరకు వెళ్తారు. మరి టీడీపీ అయితే పోనీ, మరి జనసేన అయితే, బీజేపీ అయితే వీళ్ళకి చుట్టాలు చేసుకునే అవకాశం ఏ రాజ్యాంగం ఇచ్చింది వీళ్ళకి? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలా. ఈ నకిలీ మద్యం కేసులో బాధ్యులపైన చర్యలు తీసుకోవాలా, అరెస్టులు చేయాలా, వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే ప్రభుత్వానికి, పాలకులకి మంచి పేరు వస్తుంది, ప్రజలు కూడా హర్షిస్తారు. మరి ఆ దిశగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆ దిశగా అడుగులు వేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు. సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.